వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. తెలంగాణ ఏపీ మేల్ అండ్ ఫీమేల్స్ ఉన్నది కదా, చాలా మంచి ఆపర్చునిటీ గైస్. డిఆర్డీఓ నుంచి అయితే డైరెక్ట్ వాక్ ఇన్ ద్వారా అయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోస్కి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది గైస్. అండ్ దీనికైతే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అయితే అప్లికేషన్ అవుతాం ఫిల్ చేసుకొని అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ పాస్ ఫోటో అండ్ మీ యొక్క ఫుల్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, ఫాదర్ నేము అండ్ మీరు సింగిలా మ్యారీడా అండ్ నేషనాలిటీ, జెండరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ అది డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇన్ని ఇయర్స్, మంత్స్, డేస్లో అయితే మీరు అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి గైస్. తర్వాత వచ్చేసి మీ మొబైల్ నెంబరు, సో మీ మెయిల్ అండ్ మీరు కేటగిరీ ఎస్సీ, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, లేకపోతే నో పెట్టేసేయండి. అండ్ వెదర్ మీరు నీట్ ఆర్ గేట్ రాసారా లేదని అయితే అక్కడైతే ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గైస్, సో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వరకు అయితే మీరైతే అక్కడైతే మెన్షన్ అయితే చేయండి. అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే సో అవైతే ఫిల్ చేసేయండి గైస్. అండ్ తర్వాత హ్యావ్ బీన్ ఎవర్ ఇంటర్వ్యూడ్ ఇన్ డిఆర్డీఓ, సో మీరు ఇంతకుముందు ఎప్పుడైనా సో డిఆర్డీఓలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా లేదా, సో ప్రీవియస్గానే అయితే ఎస్ఆర్ అయితే ఎస్, లేకపోతే నో పెట్టేసాను గైస్. అండ్ మీ యొక్క ప్లేసు, డేటు అండ్ మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇదైతే సో పెట్టాల్సి అయితే ఉంటుంది గైస్. ఇది గైస్ అప్లికేషన్ ఫాము, అదైతే మీరైతే ప్రింట్అవుట్ తీసుకొని సో అన్నీ అయితే ఫిల్ చేసేయండి గైస్. మరి ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అయితే సో మంత్లీ స్టైఫండ్ చూసుకోండి గైస్, 37,000 పర్ మంత్ అయితే మనకైతే సో స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. అండ్ దాంతోపాటు అయితే ప్లస్ హెచ్ఆర్ఏ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కలుపుకొని సో అన్నీ కలుపుకొని మనకి 40,000 వరకు అయితే సో అప్రాక్సిమేట్గా పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉంటుంది. సో చాలా మంచి శాలరీ అనే చెప్పుకోవచ్చు గైస్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే సో తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టండి గైస్. అండ్ దీనికైతే ఇండియన్ సిటిజన్ సరిపోతుంది, అందరూ ఎలిజిబుల్ గైస్. సో తెలంగాణ, ఏపీ మేల్ అండ్ ఫీమేల్ అయితే సో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేది గైస్ సో 20 ఇయర్స్ అయితే మ్యాక్సిమం ఏజ్ అయితే ఉండాలి. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అయితే సో మ్యాక్సిమం ఏజ్ 28 అయితే ఉండాలి. అండ్ దాంతోపాటు సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే మనకైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది గైస్. అండ్ రిపోర్టింగ్ టైం చూసుకోండి గైస్. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి సో 9 to 11 అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది గైస్. ఇక్కడ ఏదైతే మెయిన్ గేట్ రిసెప్షన్ సో మెట్ కాల్ఫీ హౌస్ ఢిల్లీలో అయితే మనకైతే వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గైస్. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం తప్పకుండా అయితే అటెండ్ అవ్వండి గైస్. సో అండ్ దీంట్లో వచ్చేసి టోటల్ 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి గైస్ జూనియర్ రీసెర్చ్ ఫెలోలు అయితే. సో ఒక పొజిషన్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో, అదైతే ఎస్ శాగ్లో అయితే ఉంది గైస్. అండ్ సో దీని డైరెక్ట్ వాకింగ్ ద్వారా అయితే మనైతే సో సెలెక్షన్ అయితే ఉంటుంది. అండ్ చూడండి గైస్, ఇక్కడ ఇది 2 years గైస్. సో 2 years అయితే ఎంగేజ్ పీరియడ్ గైస్. సో 2 years అయితే మనకైతే సర్వీస్ అయితే అందించాల్సి అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మ్యాథమెటిక్స్లో చూడండి గైస్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. మరి దీనికి క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ ఎన్ఈటీ క్వాలిఫైడ్ అయితే ఉండాలి గైస్. మరి దీనికి వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 5th అయితే ఉంది, ఆగస్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సిఎన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ, దీంట్లో అయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి గైస్ దీంట్లో కూడా. అండ్ దీనికైతే ఎవరైతే బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ సిఎస్సి ఐటీ సిఎస్లో అయితే కంప్లీట్ చేసి దాంతోపాటు ఎన్ఈటీ నీట్ లేదా గేట్ స్కోర్ అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, దీనికి ఎంటెక్ చేసినా సరిపోతుంది గైస్ రిలవెంట్ డిసిప్లిన్లో. దానికి కూడా ఇంటర్వ్యూ వచ్చేసి సో 5th అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి డబ్ల్యూ గైస్ అండ్ ఈసీ, సో దీంట్లో కూడా 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే బీఈ బీటెక్ ఇన్ డబ్ల్యూ అండ్ ఈసీలో కంప్లీట్ చేసి ఉండాలి విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఆర్ నీట్ స్కోర్ అయితే ఉండాలి. అండ్ ఫిజిక్స్ గైస్, దీంట్లో 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ దీనికి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ ఎన్ఈటీ క్వాలిఫైడ్ అయితే ఉండాలి. అండ్ అలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో దీనికి కూడా 5th అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గైస్. అన్నిటి సో మెన్షన్ చేసిన ప్రతి పోస్ట్కి అయితే సో ఆగస్ట్ 5కి అయితే మనకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గైస్. అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 to 11 అయితే రిపోర్టింగ్ టైము. అండ్ మెయిన్ గేట్ రిసెప్షన్ సో మెట్ కాల్ఫీ హౌస్ న్యూఢిల్లీలో అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో నేనేం చెప్తున్నా గైస్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అండ్ ఎవరైతే జాబ్ కోసం చూస్తారో సో తప్పకుండా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి గైస్. కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది అండ్ తప్పకుండా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది 2 years అయితే ఎంగేజ్ పీరియడ్ గైస్. సో 2 years అయితే మనైతే సర్వీస్ అయితే అందించాల్సి అయితే ఉంటుంది. అండ్ దీనికి ఎలాంటి ట్రావెల్ ఎలవెన్స్, ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్, డియర్ ఎలవెన్స్ అయితే ఉండవు గైస్ మన ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అయితే. అండ్ తర్వాత దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకోండి గైస్. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్ ఫోటోస్, ఒక 2 పాస్ ఫోటోస్ అండ్ వ్యాలిడ్ ఆధార్ కార్డు. సో ఇవైతే మనమైతే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది గైస్ ఇంటర్వ్యూకి అయితే. దాంతోపాటు అప్లికేషన్ కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అయితే ఎలాంటి పెన్ డ్రైవ్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ మనమైతే కెమెరా కానీ అయితే క్యారీ అయితే చేయొద్దు గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ వచ్చేసి. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సో వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి గైస్. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా అయితే చేయండి గైస్. ఇలాంటి జాబ్ అప్డేట్స్, ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోము అండ్ ఏదున్నా మన ఛానల్ అయితే త్వరగా అయితే సో అప్లోడ్ అయితే చేస్తా గైస్. సో మీ నుంచి చిన్న రిక్వెస్ట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే షేర్ చేయండి గైస్. అండ్ టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి.